ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హత్యకు గురైన వైసీపీ నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు జగన్. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇటు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని మాటలు అని ప్రలోభాలు పెట్టడము ఇలాంటి అక్క చెల్లెమ్మలు కనిపిస్తే ఆ పిల్లల అమ్మలు కనిపిస్తే నీకు 18,000 సంతోషమా అని చెప్పి అడగడం. ఇలాంటి పెద్దమ్మలు కనిపిస్తే ఇలాంటి ఎవరు కనిపిస్తే నీకు 4,000 సంతోషమా. ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా కనిపిస్తే ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇంట్లో కనిపిస్తే నీకు 3,000 రూపాయలు నీకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి సంతోషమా అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్లడిగి ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని చెప్పి ఆ రైతును అడగడం. ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి మాటలతో ఇంటింటికి మనుషులను పంపించి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లలను మోసం చేశాడు. కనీసం జగనన్నే ఉంటే అమ్మఒడి కింద పిల్లలకు అమ్మఒడి కింద ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఈ పాటికి అందుండేది. ఈ 15,000 రూపాయలు జగనన్న ఇచ్చేది పాయ, అమ్మఒడి అని పాయ. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనము అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామాలు పెట్టడం. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. జగనన్న పాలనలో కనీసం జగనే ఉంటే ఈ పాటికి ప్రతి రైతన్నకు కూడా రైతు భరోసా కింద సొమ్ము అందేది. ఆ సొమ్ము బాయ చంద్రబాబు నాయుడు ఇస్తానన్న 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఆ సొమ్ము బాయ. రైతులను మోసం చేశా. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెల 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇలాంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశా. ఈరోజు జగనే ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టుండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి. అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు
ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నాగరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా చూపించారు.